నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే దేశంలోనే మొట్టమొదటిసారిగా కేంద్ర సహకారంతో గోదావరి కృష్ణా నదుల్ని అనుసంధానం చేసుకున్నాం. సమాజమే గుడియని, సామాన్యుడు దేవుడని, రాజనీతికే నీతి నేర్పిన విశ్వవిఖ్యాత నందమూరి అడుగడుగు జాడలో నడుస్తున్న మా తెలుగు నేత జన్మభూమి స్ఫూర్తిదాత. స్వాగతం సుస్వాగతం తెలుగు చంద్ర నడిచింది నీతోలో యాంధ్ర. ఈ అమరావతి చరిత్ర సృష్టించాలని దానికి మీరందరూ సహకరించవలసిందిగా మరొకసారి
తెగించి దూకరా తెలుగు తమ్ముడా, తలొంచబోకురా ఎప్పుడు ఎక్కడా. తెగించి దూకిరా తెలుగు చెల్లెరా, తలొంచబోకిరా ఎప్పుడు ఎక్కడా. అక్రమాల కాలమింక ముగిసిపోయరా, అస్తవ్యస్త హస్తపాలనంతమైందిరా. జన్మభూమి మా ఊరు పిలుస్తోందిరా, జన్మభూమి మా ఊరు పిలుస్తోందిరా. చంద్రబాబుతోన చెయ్యి కలిపి నడవరా, కలని నిజము చెయ్యరా. తెగించి దూకరా తెలుగు తమ్ముడా, తలొంచబోకురా ఎప్పుడు ఎక్కడా. తెగించి దూకిలా తెలుగు చెల్లెలా, తలొంచబోకలా ఎప్పుడు ఎక్కడా. పదేళ్లుగా చిత్రహింస అనుభవించినామురా, అదే పనిగా అణచివేతకు గురైపోయినామురా. పదేళ్లుగా చిత్రహింస అనుభవించినామురా, అదే పనిగా అణచివేతకు గురైపోయినామురా. 5 ఏళ్ళు అవినీతి, 5 ఏళ్ళు అనిశ్చితి, అంతా మరి కలిపి చూస్తే. కార్యక్రమానికి ఆహ్వానించిన అందరూ కూడా మా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య అతిథిగా బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గారు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారిని స్టేజ్ మీద రావాలంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచార భాగంగా మన ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీయులు బిఎన్ విజయ్ కుమార్ గారు ఈ గ్రామానికి ప్రచార నిమిత్తం రావడం జరిగింది. దానిలో భాగంగా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి కొద్ది కాలంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేదానికి, ఈ రాష్ట్రం సమైక్యంగా అభివృద్ధి చెందేదానికి, సమగ్రాభివృద్ధి చెందేదానికి భాగంగా వారు కూడా ఆ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరి బిఎన్ విజయ్ కుమార్ గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించే విధంగా వారితో మాట్లాడి ఈనాడు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. అందువల్ల ఒకప్పుడు ఈ గ్రామం అంటే నాగప్పపాటితో పాటు ఓబనపాలెంలో కూడా ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఎవరు కూడా ప్రచారానికి కూడా వచ్చేవారు కాదు. అంత పటిష్టమైన తెలుగుదేశం పార్టీకి ఎంతో కంచుకోటు లాంటి ఈ గ్రామంలో మళ్ళా ఎంతో శుభపరిణామం. అందరూ కలిసి ఒకే పార్టీకి, ఎన్డీఏ కూటమి అభ్యర్థికి బిఎన్ విజయ్ కుమార్ గారికి మద్దతు ఇచ్చేదానికోసం అందరూ కూడా సమైక్యంగా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి తరఫున ఈ గ్రామస్తులకు ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనలో ఏదైనా చిన్న పొరపాట్లు గతంలో జరిగినా కూడా అవన్నీ మనసులో పెట్టుకోకుండా అందరం కలిసి ముందు మన అభ్యర్థి గెలుపు కోసం పనిచేసి, ఆ తర్వాత ఈ గ్రామ అభివృద్ధి విషయంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని ఒక ఏకాభిప్రాయంతో ముందు తెలుగుదేశం పార్టీని బలపరుచుకునే విధంగా, అదేవిధంగా మన గ్రామం సంపూర్ణ అభివృద్ధి చెందే విధంగా మనంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన. ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. ఎన్నో అరాజకీయాలు జరిగాయి. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. రాష్ట్ర స్థాయిలో ఒకటి జరిగితే లోకల్ స్వతంత్ర లెవెల్లో ఎన్నో ఇబ్బందులు పడిన విషయాలు మనందరికీ తెలుసు. ఈ రోజు రాష్ట్ర దృష్ట్యా, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మనందరి కోసం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సైకిల్ కొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపియాలని మనందరిలో ఉంది. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే, చిన్న ఇబ్బందులు ఉన్న పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేయకోసం మనందరికీ కలిసి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి ఓటేయడానికి సిద్ధపడ్డాం. అదేవిధంగా ఇక్కడ మన ఇద్దరు సోదరులు కూడా అదే పద్ధతి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి, రాష్ట్ర భవిష్యత్తు కోసం పార్టీలు చేయని వాళ్ళు. సో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో వాళ్ళందరం కలిసి పనిచేస్తామని, ఏమి ఇబ్బంది లేకుండా ఈ ఓపెన్ పాలనలో
రాబోయే అభివృద్ధి కానీ ఏదైనా కానీ అందరూ కలిసి పనిచేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ ఎవరైనా కొద్దిగా చిన్నగా తగ్గినా కానీ అవన్నీ చేసేది మన వ్యక్తి కోసం కాదు, మన కోసం కాదు, అది రాష్ట్రానికి కోసం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే కోసం అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఏదైనా ఇబ్బంది ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకటి మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటిదంటే ఇంతకు ముందు ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చే వాళ్ళు అందరితో కలుపుకొని వెళ్ళి ఎవరికి ఇబ్బంది లేకుండా నేను ముందుకు వెళ్తానని ఈ ఓపెన్ పాలనలో ఇంతకు ముందు అనేక అభివృద్ధి పనులు చేశారు. సిమెంట్ రోడ్లు ఎక్కువ భాగం మనమే చేశారు, ఆ తార్ రోడ్డు వేశారు, దాని తర్వాత వాటర్ ట్యాంక్ కట్టారు, ఎన్ని మంచి పనులు చేశారు. రాబోయే కాలంలో ఇంకా ఏమన్నా ఉన్నా కానీ కలిసి పని చేసుకుందామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా పూర్ణారావు గారు పెద్దలు ఇక్కడ పార్టీలో చేరటం నాకు పార్టీకి ఎంతో సంతోషకరమైన విషయం. వ్యక్తిగతంగా కూడా నాకు చాలా సంతోషం. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి నేను సంతనూతలపాడులో రాజకీయాల్లో మొదలుపెట్టినప్పటి నుంచి పూర్ణారావు గారు నాకు బాగా తెలుసు. అంటే మొదటి పరిచయమైన 100 మంది వ్యక్తులలో ఆయన ఒకరు. సో ఆయన గురించి నాకు పూర్తిగా తెలుసు. ఏం చేసినా కానీ ప్రజల కోసం, అభివృద్ధి కోసం అనేది ఆయన ముందుంటాడనే విషయం మనందరికీ తెలుసు. సో అలాంటి మండల నాయకుడే కాకుండా మా సంతనూతలపాడికి ఆయన ఒక పెద్ద నాయకుడు. ఆయన ఇక్కడ పార్టీలో చేరటం మాకు చాలా సంతోషకరమైన విషయం. మేము రాబోయే కాలంలో కూడా ఆయన్ని కలుపుకొని వెళ్ళి మేము ఇచ్చే తగిన గౌరవం ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఏదైనా కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వచ్చే 15-20 రోజులలో ఎలక్షన్స్ ఉన్నాయి. మే 13 చిన్న ఇబ్బందులు ఏదన్నా ఉండొచ్చు. అవన్నీ మన కోసం కాదు, ఎవరో పెట్టిన దానికోసం కాదు, అది చంద్రబాబు నాయుడు కోసం మనం తగ్గి ఉండాలి, కలిసిపోవాలనే విషయం మీ అందరికి గుర్తు చేస్తూ రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే. మీ అందరి ఆదరణ చూస్తూ ఉంటే మన కాన్స్టిట్యున్సీలు కూడా ఊహించని మెజారిటీ నాకు వచ్చే విధంగా ప్రజల్లో ఉందని నాకు అర్థమవుతా ఉంది. అందుకని అందరూ కలిసి పనిచేసి ఇటు రాష్ట్ర అభివృద్ధి కోసం, సంతానోత్పత్తి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకటి మే 10 ఒక్క ఓటు కూడా పోకుండా మనందరం ఓట్లు వేపించుకోవాలి. బయట ఉన్న కూడా తెప్పించుకొని ఓట్లు వేపించుకోవాలని గుర్తు చేస్తూ ఓపెన్ పాలనలో 98% ఓట్లు తెలుగుదేశంకే పడే విధంగా అందరూ కృషి చేయాలని కోరుకుంటూ అది పడతాయనే నమ్మకం కూడా మా అందరికి ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ పార్టీలో కొత్త చేసిన పెద్దలందరికీ ఇంకొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై జనసేన, జై ఎన్డీ. మనకి చేసిన పరాయి ఊళ్ళ నుంచి కూడా ఎంతో సంతోషంగా ఈ పార్టీ కావాలని విజయ్ కుమార్ గారి కోసం ఈ వచ్చిన వీళ్ళందరికీ నమస్కారం. అదేవిధంగా ఈ స్టేజ్ అందించిన పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. పున్నారావు గారు మాకంటే సీనియర్ బట్ జూనియర్ కూడా అలా వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కాజావలి గారు, ఉమ్మడి సాయిబాబు గారు, మనోజ్ గారు, వీళ్ళంతా మాకు చాలా ఫ్రెండ్స్. కాబట్టి విషయం ఏంటంటే నేను మాట్లాడే విషయం ఏంటంటే సార్ విజయకుమార్ గారు అంటే విజయకుమార్ గారు ఎలా వచ్చారు ఆయనకి ఈ అభ్యర్థిత్వానికి, ఈ అసెంబ్లీకి ఎట్లా వచ్చిందంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా వెతికి తీసుకొచ్చారు. మంచోడని, ఎందుకంటే మంచోడు దొరక ఈయన తెచ్చిపెట్టారు. ఈయనే ఈ అభ్యర్థిత్వానికి అసలైన మనిషిని, మంచి మనిషిని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఈయన ఖచ్చితంగా గెలుస్తారండి. ఈ ఊళ్ళో ఎంతో సార్ చెప్పారు 99 100 ఉండొచ్చు, చెప్పలేను. ఎవరో ఒకరు ఉండొచ్చు, నాకు తెలిసి ఒకరే ఉండరు, వాళ్ళు ఏగిపోవచ్చేమో. నేను చెప్పాను కాబట్టి ఇక్కడ 99% వస్తే 100 కూడా రావచ్చు, దాంట్లో డౌటే లేదు. ఈ ఊళ్ళో వేరే పార్టీ వేరే వాళ్ళు లేరు. అలాగే సార్ విజయకుమార్ గారు ఎక్కువ జనాలు కానీ, చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ, ఈ నియోజకవర్గం కానీ పోయిన పార్టీ ద్వారా ఇబ్బందులు పడి మానసికంగాను, ఆస్తిపరంగాను, డబ్బు పరంగాను ఎంతో ఇబ్బందులు పడ్డారు సార్. దీన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ ప్రజానీకానికి మీరు వాళ్ళు పడిన ఇబ్బందిని మీరు రెక్టిఫై చేస్తారంటే దాన్ని సరిచేస్తారని
నేను కోరుకున్నాను. ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ అచలానంద స్వామి వారి ఆశ్రమంలో శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి ఆధ్వర్యంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి శ్రీ సీతారాముల వారి విశిష్టతను భక్తులకు ఉపదేశించారు. కార్యక్రమంలో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని పానకం, వడపప్పు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పారాయణ చేసుకున్నాం. కొద్దిసేపు రామాయణం గురించి మాట్లాడుతున్నాం. రామాయణం ఏం చెప్తుంది అంటే కుటుంబ వ్యవస్థ, కుటుంబంలో వ్యక్తులు ఒకరికొకరితో బాంధవ్యం, సంబంధాలు ఎలా ఉండాలో చెప్పేది రామాయణం. ఎవరితో ఎలా ఉండాలి, అన్నదమ్ములు కానివ్వండి, అక్కచెల్లెలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, తల్లి బిడ్డలు కానివ్వండి, బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి. ప్రభు అయితే ప్రజలతో, మనం కూడా ప్రజలతో సంబంధం ఉంటుంది కదా. బయట వెళ్తుంటాం, వస్తుంటాం, బయట వంటలో మాట్లాడాలండి, ఇవన్నీ చెప్పేది రామాయణం. చిన్నవాడి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రశ్న, ఈ రోజుల్లో ఇంటి నుంచి ఒక స్త్రీమూర్తి బయటికి వెళ్ళిపోతే ఏదో కారణం చేత భర్తగా చెప్పకుండా, తల్లిదండ్రులు చెప్పకుండా, ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతే ఎతికేటటువంటి భర్తలు ఉన్నారా? 2 రోజులు 3 రోజులు చూస్తారు ఒకవేళ కదా. అతను రాముడి యొక్క ఆదర్శాన్ని ఆచరించినట్లు లెక్క. అతను వెళ్ళి చెప్పాలి కదా, లేకుండా ఉండదని అనలేము. ఒకవేళ అలాంటి వాడు ఉంటే రాముడి యొక్క తత్వాన్ని అతను జీర్ణించుకున్నట్టు లెక్క. భార్య మీద నిజమైన ప్రేమ ఉంటే, ఆ ప్రేమ నిజమైందైతే, ఆత్మీయత అనురాగాలు కలిగి ఉంటే, ఆ జన్మాంతో కలిసి ఉండాలనే భావం ఉంటే, తన భార్య మీద సంపూర్ణమైన నమ్మకం ఉంటే, 100 రోజుల తర్వాత తిరిగి వచ్చినా నా భార్య ఆయన ముఖ్యమని స్వీకరించేటువంటి వాళ్ళే నిజమైన పురుషులు కదా. ఉన్నారా లేదా తర్వాత విషయం. నిజమైనటువంటి ఆత్మీయత అనురాగాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడంతా డబ్బుతో సంబంధమైనది. అమ్మ కాఫీ తీసుకురండి, తీసుకోండి. ఏంటి ఎవరి కాఫీ తీసుకోమన్నదంటే ఆ 1 కోటి రూపాయలు తీసుకొచ్చిందండి, నా దగ్గర 50 నాకు 70,000 జీతం అయిపోయా, మరి ఏం చేస్తాను నేనేం చెప్తున్నాడు. అవునా? సంబంధాలు ఎక్కువ భాగం హోదా మీద, ఆర్థిక మూలాల మీద ఆధారపడి ఉన్నాయి. ఎక్కువ భాగం అందరూ 14,000 మంది రాక్షసులు వస్తే 5 గంటలు ఒక్క బాణంతో చెప్పేశాడు. అవునా? రాముడు కళ్ళు మూసుకుంటే సీత ఎక్కడుందో కనిపిస్తుంది. ఆ రామబాణం రావణాసురుడు చంపేసి ఆ బాణం పూల పలికి మీద రాముడి దగ్గర తీసుకొస్తుంది. ఇది రాముడి యొక్క శక్తి. రాముడు ఎంత గొప్పవాడో చెప్పేది రామాయణం. రాముడు ఎంత గొప్పగా సీతల గురించి వాల్మీకి చెప్పాడంటే తక్కువ చెప్పాడు. చాలా మంది సీతాదేవి చాలా అందగత్తే అని అంటారు. ఎందుకంటే ఈ మాటకి వాల్మీకి రామాయణంలో మాట ఉంది. మండోదరి రావణాసురుడు సౌందర్యవత, నాకన్నా పాతివృత్యం 5 రాక్షసుడు భార్య 10,000 మంది స్త్రీలను తీసుకొచ్చి తన అంతఃపురంలో చెరబట్టినటువంటి దుర్మార్గుడు. అలాంటి దుర్మార్గుడు భార్య మహాపతివ్రత విష్ణు సౌందర్యవత. ఏ విషయంలో గొప్ప చెప్పమంటే నా దగ్గర సమాధానం లేదు. ఏంటి నీ చెప్పేది నుంచి వెళ్ళిపోయాడు. ఇది వాళ్ళు రాముడు సీత వెతుకుతున్నాడు. రాముడికి సీత మీద ఎంత ప్రేమ ఉన్నదో చెప్పేటప్పుడు చెప్తున్నాడు పరమేశ్వరుడు. చెప్తూ అరణ్యంలో రాముడు ఎలా శోచిస్తున్నాడో మాట్లాడుతున్నాడు. మాట్లాడతాయా? పిచ్చుకొని అడుగుతున్నాడు. చివరికి చెట్టు వస్తే ఏంటో కొట్టండి స్వామి, చెప్పండి మేడం మీకోసం. పరమేశ్వరుడు చెప్పడం వస్తుంది. ఆయన అందం వస్తుంది పెట్టాడు. పక్క నవ్వితే పరమేశ్వరుడు వాడు రామాయణం చెబుతూ ఉంటే రాముడు ఏ ప్రదేశంలో తిరుగుతున్నాడో ఆ ప్రదేశంలో పెద్ద చెట్టు, దానికి ఒక తొరలాంటి ఉంటే దాంట్లో సీతాదేవి రూపంలో నిలబడి ఉంది. రాముడు వచ్చి ఒక చెట్ట అంటే ఒక చెట్ట నా సీత పార్వతి ఏంటి పార్వతి ఇక్కడ ఉన్నాం. అతి సహజంగా
ఏంటి పార్వతి ఇక్కడ ఉన్నావు? ఇది శ్రీరామచంద్రుడు అంటే కదా. పార్వతి లోకం ధరించేసింది. రామా క్షమించుకుని నమస్కారం చెప్పి కైలాసం వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి పార్వతితో పరమేశ్వరుడు పలకలేదు. ఇప్పుడే కదా దంపతులు ఎలా ఉండాలని చెప్పుకున్నాం. చిన్న తప్పు చేస్తే బలపడి ఎందుకు ఉండాలి? పరమేశ్వరుడు పలకొచ్చు. అలాగే మీరు కదా పలకొచ్చు కదా కదా చెబుతున్నాడు. అవునా? పరమేశ్వరుడు మాట్లాడారు. దాని పర్యవసానం ఏంటంటే ఒక స్త్రీ పరపురుషుడు భార్య రూపాన్ని స్మరించకూడదు అని ఒక మాట చెప్పరా? మీరు ఎవరు ఆచరించలేదు. ఒకరి చీర ఒకరు కట్టుకోకూడదు. ఆడవాడు పడని చెప్పండి మీరే. ఒకరి చీర ఒకరు కట్టుకుంటే వైద్యం వస్తుంది అని పురాణాల్లో. ముత్తైదులు ఎవరు ఒకరి చీర ఒకరు కట్టుకోకూడదు అని. కావాలంటే కొత్త చీర తీసుకెట్టుకోండి దగ్గర నుంచి. మీరు ఇంట్లో చాలా మంది ఆడపడుచులు మీరంతా ఉంటే ఏ చీర దొరికితే ఆ చీర కట్టుకుని వెళ్ళిపోతారు షర్టులు కదా. మీరందరూ చేసే పనులు ఇది తప్పు. ఇది పురాణాల్లో ఉన్న విషయం. ఒకరి చీర ఒకరు కట్టుకోకూడదు. కట్టుకుంటే నష్టం జరుగుతుందని పురాణాల్లో ఉన్నటువంటి విషయం. సీతాదేవి రూపం ధరించినందుకే పార్వతి పరమేశ్వరుడు దూరం అయిపోయింది. దాని పర్యవసానమే దక్షయజ్ఞం. దక్షయజ్ఞంలో దగ్ధమైపోయి మళ్ళీ హిమవంతుడు పుత్రిగా పుట్టిన తర్వాత మాత్రమే పరమేశ్వరుడి దగ్గరికి చేరింది ఆవిడ. అంటే 100 సంవత్సరాలు ఎడబాటు వచ్చేసింది. 100 సంవత్సరాలు అంటే వాడికి 100 సంవత్సరాలు అంటే మనకు 100 సంవత్సరాలు అంటే వాళ్ళకి 1 నెల పాటు కదా. అంటే మన పరిభాష చెప్పాలంటే సుదీర్ఘమైనటువంటి ఎడబాటు వచ్చేసింది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇది స్త్రీలకే కాదు పురుషులకే కాదు అందరికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి మీరు సహజంగా ఏం చేస్తారు? మీరు ఎక్కడికైనా పెళ్లికి వెళ్ళారు, ఒక 5-6 రోజులు పెడతారు. అవునా? కలిసి పెట్టినప్పుడు ఎవరు షూట్ కేసు వాడకూడదు. మీరు స్నానాలు చేసినప్పుడు ఆ అమ్మాయి ఇస్తుంది మీరు షూట్ కేసు. ఈ చీర బాగుందా అని నాకు కట్టేసుకోకూడదు. అక్కని మా చీర కట్టుకోండి. ఇది మీకు సహజంగా జరిగే విషయం. ఇది చేయకండి. ఈ రోజు నుంచి ఇది చేయకండి. కావాలంటే కొత్త చీరలు ఇవ్వండి. దీనికి అసలు కొరతలు లేవు, ఎలా లేవు. అవునా? ఈ రాముడు లక్ష్మణుడు ఇలా వెతుక్కుంటూ ఋష్యముఖ పర్వతం సమీపంలోకి వస్తాడు. ఇది సుగ్రీవుడి యొక్క ప్రాంతం. సుగ్రీవుడు వాలి ఇద్దరు అన్నములు. రామాయణంలో ఇద్దరు అన్నదమ్ములు ఎలా ఉండకూడదో చెప్పేది సుగ్రీవుడు వాలి. ఇద్దరు అన్నదమ్ములు ఎలా ఉండాలో చెప్పేది రామ కుటుంబం. అన్నదమ్ములు ఎలా ఉండాలో చెప్పేది రామ కుటుంబం. ఎలా ఉండకూడదో చెప్పేది వాలి కుటుంబం కదా. ఈ రాముడు రావడం మొదలెట్టి సుగ్రీవుడికి అనుమానం వచ్చేసింది. ఏమని? ఈ వాలి ఎవరో నరుల రూపంలో మన మీదకి శత్రువులు పంపిస్తున్నట్టున్నాడు అనే సందేహం వచ్చింది. వచ్చి ఆంజనేయుని పంపించాడు. ఎందుకు తెలుసా? సూక్ష్మ బుద్ధి కలిగిన వాడు, దీర్ఘదర్శి, మహాజ్ఞాని, నవవ్యాకరణ పండితుడు ఆంజనేయ స్వామి. మీకు ఇంతకుముందు చెప్పారు నవవ్యాకరణ పండితులు 3. చెప్పండి బాయ్. రావణాసురుడు, ఆంజనేయుడు, రావణాసురుడు అన్న ఒకడే. సుఖబ్రహ్మ వాళ్ళకి చెప్పండి. సుఖబ్రహ్మ ఎంత మహాజ్ఞాని అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు 9 మాసాలు ఎండాయి, 11వ మాసం అయిపోయింది, 12వ మాసం అయిపోయింది, తల్లి గర్భం నుంచి బయట రాలేదు. ఆమె మహాపదయంతుల వ్యాసుడు యొక్క భార్య. ఇప్పుడు ఆవిడ అడిగింది ఆ లోపల ఉన్న వాడికి ఏం కావాలో అలాగండి అని చెప్పింది. ఎవరితో? మరి భర్త వ్యాసుడితో. వ్యాసుడు అడిగాడు, అబ్బాయి ఏంట్రా బయటకు రావాలి? ఈ కలి ప్రభావం చూసి నేను భయపడుతున్నాను, కలిమాయ నాకు అంటుతుంది, కాబట్టి నేను భూమిలోకి రానని చెప్పాడు. రాకపోతే ఎలా నాయనా అని చెప్పాడు. నేను రావాలంటే ఒక కండిషన్, మంత్రోపదేశం చేయాలి, యజ్ఞలో ఇవ్వాలి, కౌప్యం అంటే గోచి ఇవ్వాలి, దండ కమాండలాలు ఇవ్వాలి అంటే యుగదండము కమాండలు, కర్ణ కుండలాలు ఇవ్వాలి,
పూర్వం మగవాళ్ళంతా కమ్మలు పెట్టేవాడు తెలుసా, కన్నపుల్లారట వీటి. ఇప్పుడు మగవాళ్ళు ఇప్పుడు పెడుతున్నారు కాలేజ్ స్టూడెంట్స్ కమ్మలు. ఇది ఫ్యాషన్, ట్రెడిషన్ కాదు, ఇది ఫ్యాషన్ కదా. ఏంటి మీరు కమ్మలు పెట్టేది, మేము కూడా పెడతాం, ఆడపిల్ల ఇవ్వడానికి వాడు కమ్మలు పెడుతున్నారు కదా. పూర్వం పెద్దవాడైన వాడు పెద్దవాడు కమ్మలు పెట్టేవాడు. అందులో అప్పుడు మగవాడికి ఆడవాడికి అందరికీ కన్న కుండలని అంటారు వీళ్ళు, మన పరిభాషలో కమ్మలు అంటారు. ఇవి ఉండేవి, ఇవన్నీ ఇస్తే బయటకు వస్తారని చెప్పాడు. ఇది ఎలా సాధ్యం? వ్యాసుడు ఆలోచించాడు, శ్రీ మహావిష్ణువు ప్రార్థించాడు. అయ్యే విష్ణుమూర్తి ఇచ్చేస్తే నీకు ఆ శక్తి ఇస్తున్నాను. అప్పుడు వ్యాసులో వారు ఇచ్చేస్తే ఆ పిల్లవాడు తల్లి గర్భం నుంచి యోని సంభూతుడుగా రాలేదు. అయోనియుడు తల్లి గర్భంలో మాయమై భూపతున్నాడు. పుట్టగానే నడిచేడిపోతున్నాడు ఆ పిల్లవాడు, పుట్టగానే నడిచేడిపోతున్నాడు. ఎవరో ఎమ్మడబడి ఏడుస్తున్నాడు. ఎవరో ఏమని, ఓ పుత్ర ఓ కుమార ఆగరా ఆగరా ఏడుస్తున్నాడు. పట్టించుకోవడం లేదు, వినడం లేదు, వెనక్కి తిరిగి చూడడం లేదు, తండ్రి అనలేదు, వెళ్ళిపోతున్నాడు. ఒంగోలు మంగమూరు రోడ్డు జడ్పీ కాలనీలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మందిరంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీరామనవమి పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. కళ్యాణం తిలకించేందుకు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. కళ్యాణం అనంతరం భక్తులకు పానకం, వడపప్పు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణికాయ అటువంటి లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించిన స్వామివారి పాదాలు అయిన తర్వాత ఏం చేయాలంటే ఆ నీళ్లు తమనే చదువుకోవాలి. ఆ నీళ్ళు తీసుకొని పాపాలు తాగించండి, నవరపాలు నీళ్లు తాగించండి. ఇంకా చదువుకోండి. ఏన దేవా పవిత్రేణ ఆత్మానం ప్రదేశదా పవిత్రో సదాధ్యాపకం ధర్మయో. మా స్వామివారి పాద ప్రక్షాళన చేసిన ఆ నీళ్లు స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో పవిత్రేణ ఆత్మానం ప్రదేశదా తేన దర్శధారేణ భావమాన్యమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్విదాయ శాశ్వతే సహస్రకోటిర్వధారిణే నమః. లక్ష్మీనారాయణ స్వరూపమదాయాద్యం సుభాగ్యం తదా పాకశామియో గంధాః అలంకరణార్థాయనే పుష్పాః. ఇప్పుడు సకల ఆరాధనై శోభనస్తు. ఓం యం వస్త్రాణి దేవతావసానే యువోర్ఛిద్రామంతమో అసక్తాః తవాదిరత మంత్రుదాని విశ్వక్రీణ మిత్ర వరుణాశచేతి. మధురామలభ్యేన పరమేన్నాద్యేన వీర్యేణ మలభ్యోసాని. అటువంటి మధురామలభ్యం బలమన్నాద్యో వీర్యో తేన మధురామలభ్యేన పరమేన్న. పూయమానః హరిచంద్ర
విజయ అభయ ఆయుధ కామ్యమోక్ష చతుర్విధ ఫల ఇష్టకామ్యార్థ మనోభిష్టద సిద్ధ్యర్థం మమ కన్యాదాన ప్రాప్తి ద్వారా శ్రీ లక్ష్మీనారాయణ ప్రీతయే అటువంటి కన్యాదానం జరుగుతుందండి. ఈ మహాసంకల్పం అంటే ఏంటయ్యా అంటే మన రోజులు కూడా నిత్యం కూడా చాలా స్వల్పమైనది, అంటే చిన్నది. ప్రతిరోజు ఇంత పెద్ద సంకల్పం చెప్పాలంటే చాలా కష్టం కనుక దాన్ని కుదించి చిన్న సంకల్పం మహాసంకల్పము అంటే ఈ భూమిని ఏ విధంగా రక్షిస్తున్నారు, తూర్పున ఎవరున్నారు, పడమర ఎవరున్నారు, దక్షిణాన ఎవరున్నారు. ఓం శ్రీ సాయిరాం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. భగవాన్ బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సీతారాముల వారి కళ్యాణం జడ్పీ కాలనీలో ఉన్నటువంటి సత్యసాయిబాబా మందిరంలో నిర్వహించడం జరిగింది. దీనికి గాను భక్తులు ఎక్కువ మంది పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ఈరోజు వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. తదుపరి స్వామివారు చెప్పేది ఏంటంటే ప్రతి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించండి, తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది సేవా కార్యక్రమాలు నిర్వహించండి అనే విధంగా తెలియజేయటం వల్ల సేవా కార్యక్రమాలు చేస్తూ ఇలాగే కళ్యాణం కానీ వ్రతాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. దీనికి గాను స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. సాయిరాం. శ్రీరామనవమి సందర్భంగా ఒంగోలు లాయర్పేట సాయిబాబా మందిరంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ మంత్రి సిద్ధారాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు ప్రధానకర్తలుగా సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు శ్రీరామ జయరామ నామాలు పఠిస్తూ కళ్యాణాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ, తీర్థ ప్రసాదాలు, పానకం, వడపప్పు అందజేశారు. సేజమానస్య కుమారస్య రోహిణీ నక్షత్రే జాతస్య సిద్ధ వీర వెంకట సుధీర్ కుమార్ నామధేయస్య ధర్మపత్ని భరణి జాతస్య సిద్ధ ఆరాధ్య నామధేయస్య రోహిణీ నక్షత్రే జాత్యర్థం ధర్మార్థ కామోక్ష చతుర్విధ ఫలపురుషార్థ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం వ్యాపార సంస్థాభివృద్ధ్యర్థం ధన గణగోస్వాన అష్టైశ్వర్య అనుగ్రహ సిద్ధ్యర్థం శరీర అనారోగ్య నివారణార్థం సంపూర్ణ ధర్మపత్ని హస్తానక్షత్రే జాతస్య మన్యం వెంకట సునీత ప్రసన్న మణికుమారీ నామధేయస్య అస్య కుమారస్య పుష్పనక్షత్రే జాతస్య మన్యం మోహనక్షయ నామధేయస్య త్రిమస్మాత్ర దర్శం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి స్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి या फलनीर्या प्राप्तायास्य पत्नी बृहस्पति प्रसूता स्नानां छन्दमतः योपां पुष्पं वेद पुष्पवान् प्रियवान् वसुमान् भवति रमेश्वरी देवी प्रसादफलसिद्धिरस्मृत्युञ्जायरानोद्य सद्गुरुदेवता प्रसाद राज्याधिकारयोग्यतानुग्रह सम्पूर्ण
नक्षत्रे तृतीया नक्षत्रे जातस्य सिद्धाराध्यानामदेस्य रोहिणी नक्षत्रे जातस्य सिद्धा विष्णुनामदेस्य सह कुमारान् क्षेमस्थैर्य धैर्य विद्या अभयारोग्य ऐश्वर्यावृत्य धर्मार्थ चतुर्वेदा फलपुरुषा धर्म वांछा फलसिद्ध्यर्थं सुख संतोष आयुरारोग्य सिद्ध्यर्थं वसुदेव पुत्रेण रुद्रसदेव पुत्रेण रुद्रसदेव पुत्रेण राक्षसं भेदयं जिनेन्द्र देवानाकानि धर्माणि प्रधान्यं पुष्पमालालङ्कारं समर्पयामि सर्वमङ्गलमाङ्गल्ये शिवे राजराजेश्वरी देवी कृपा राज्याधिकार योग्यतानुग्रह संपूर्ण बल सिद्धिरस्तु। पार्वती पते हर हर महादेव। दीर्घायु आरोग्यता कल्याण। या देवी सर्वमंगला भजनं यज्ञायते सर्वदा सर्वकार्येषु नास्ति लेशामङ्गलम्
వంశ ఎక్కడ ఉన్నారా? డబ్బులు స్టార్ట్ చేయండి. నెక్స్ట్ కౌంటర్లో పక్క కళ్యాణ మహోత్సవం శ్రీరామనవమి నాడు జరుగుతున్నది. అదే ప్రకారంగా ఈ సంవత్సరం కూడా రాఘవరావు గారి దంపతుల చేత నిరంతరంగా జరుగుతూ ఉన్నది. ధర్మో రక్షతి రక్షిత అని ఇక్కడ రాశారు. ధర్మాన్ని రక్షించేవాడు కాబట్టి ఆ ధర్మస్వరూపుడైనటువంటి రామచంద్ర ప్రభువుకు సీతామహాదేవి నుంచి కళ్యాణ మహోత్సవం జరిగింది. మనం అందరం కూడా చూచాం. స్వామి యొక్క ఆశీస్సులు అందరూ కూడా పొంది ప్రసాదాన్ని స్వీకరించి అందరూ వెళ్ళవలసిందిగా కోరుతున్నారు.
కొద్దిగా వెనక్కి జరగరా ప్రసాద్ గారు వెనక్కి జరగదు కొద్దిగా వెనక్కి జరగరా కొద్దిగా ఫోటో తీసుకుంటా రాజేష్ లక్ష్మణ మహారాజుకి ఆంజనేయ స్వామికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చక్రవర్తి ధనురాయ సార్వభౌమాయ మంగళం పుణ్యశ్లోక వినాశాయ శ్రీనివాసాయ మంగళం బోలో శ్రీరామచంద్ర మహారాజ్ కే బోలో శ్రీరామచంద్ర మహారాజ్ కే బోలో శ్రీరామచంద్ర మహారాజ్ కే సీతా మాతా కో సీతా మాతా కో బోలో లక్ష్మణ మహారాజ్ కే పవన సుందర హనుమాన్ కే మహారాజ్ కే జగత్ పైకి చెప్పాలమ్మా బోలో రాజా రామచంద్ర మహారాజ్ కే బోలో రాజా రామచంద్ర మహారాజ్ సీతారామచంద్ర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవేన భగవాన్ సర్వాత్మకః ప్రసన్న వరద పట్టుకోమ్మా ఏమ్మా ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.